నమస్తే. కుప్పంలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో జరిగిన సంచలనం ఏంటి? జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వస్తే ఎందుకు వద్దన్నారు? ఏంటి రీజన్? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడుకి సంబంధించి చాలా మార్పులు మనం చూస్తూ వస్తున్నాం. 2024 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఒక రకం చెప్పుకుంటే చేయక ముందు నుంచే దగ్గర 200 బుల్డోజర్ల దగ్గర నుంచి ఆయన అమరావతిని క్లీన్ చేయడం కావచ్చు, పెను మార్పులు అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే సొంత నియోజకవర్గంలో చాలా రకాల మార్పులు మనం చూసాం. అయితే మీరు చూసిన మార్పులు ఏంటి? ఇప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? అంటే చంద్రబాబు నాయుడు గారు మారారు, నిజంగా మారారా, మారలేదా, ఇది అందరిలో ఉన్న ఒక క్వశ్చన్ అండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక రాటు తేలిన రాజకీయ నాయకుడిలాగా మారిపోయారు. ఇందుకు కారణం ఏంటి? కారణం జగన్మోహన్ రెడ్డి. అందుకు సందేహం లేదండి. అంటే ఒక మనిషిలో ఒక మంచి మార్పు వచ్చినా చెడు మార్పు వచ్చినా లేదు, ఆ వచ్చిన మార్పు పార్టీకి కానీ ప్రజలకు కానీ మంచి చేస్తుందంటే మనిషి రాటుదేలాలి. సో ఆ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక రాటుదేలిన రాజకీయ నాయకుడు అయ్యారంటే సందేహం లేదు. దానికి కారణం ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో వాళ్ళ భార్యని ఎవరైతే మాట్లాడినారో ఆ రోజు ఆయన ఏదైతే శపథం చేశారో ఆ రోజు నుంచి ఆయనలో ఒక యవనాలి బడబాగ్నిలాగా అది మనసులో పెట్టుకున్న ఆయన అహర్నిశలు అంటే ముఖ్యమంత్రి కావాలి, నేను దీనికి ఏమనాలి, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చారు. ప్లస్ అప్పుడుండే పరిస్థితులు కూడా, అంటే రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఎంత విధ్వంసమైంది, రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా కష్టపడుతున్నారు, ఇవన్నీ చూశాక తప్పకుండా ఒక మార్పు రావాలి, ఈ ముఖ్యమంత్రి వద్దు అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ చేశాక 53 రోజులు ఎప్పుడైతే పెట్టారో ఆయన్ని ఒక సీనియర్ అని కూడా కాకుండా, అంటే వయసును బట్టి కూడా కాకుండా అన్ని రకాలుగా ఆయన్ని జైల్లో కూడా ఇబ్బంది పెట్టి చాలా ఆయన్ని హెరాస్మెంట్కి గురి చేసినప్పుడు ఆయన ఇంకా రాటుదేలారండి. అయితే గతంలో మీరు చెప్పినట్టుగా ఏదైతే ఎలక్షన్స్ బిఫోర్ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మార్పు చెందాలి, ఆయన గతంలో ఉన్నట్టుగా ఉండకూడదు, ఏదైతే అభివృద్ధి మీద దృష్టి పెట్టడం కాదు, ఖచ్చితంగా పక్కన జరుగుతున్నట్టు ఒక సామాజిక వర్గంలో జరుగుతున్నటువంటిది కావచ్చు, లేదా సమాజంలో జరుగుతున్నటువంటిది కావచ్చు, ఆయన అభివృద్ధి చూసుకొని మిగతా ఏదైనా తప్పులు జరిగిన వాళ్ళు కూడా సరే పోనీలే అని చెప్పి వదిలేసే రకంగా ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. కానీ మీరు చెప్పినట్టే ఈసారి చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అలాంటి మార్పే కుప్పంలో కనిపించింది అంటారా మీకు? అవునండి. మనం ఎలక్షన్కి ముందు చెప్పాము, ఎలక్షన్ తర్వాత చెప్పాము, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలి, ఆయన ఫోన్లే పాపం అని ఎవరిని వదిలేయకూడదు, ముఖ్యంగా పార్టీలోకి ఎవరైనా వస్తామంటే అంటే ప్రతిపక్షం నుంచి, ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ఆయన చేర్చుకోకూడదు, అప్పుడు అధికార పక్షం నుంచి వచ్చినా కూడా చేర్చుకోకూడదు అని మనం కోరుకున్నామండి. అదేవిధంగా జనసేన కూడా ఆ రకంగా తీసుకోకూడదు, అంటే కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా వీటిని ప్రోత్సహించకూడదు అని మనం కోరుకున్నాం. సో అందుకు ఇవాళ ఉదాహరణగా ఏం జరిగిందంటే, ఇవాళ మీరు తీసుకుంటే కుప్పంలో ఆయన నిన్నటి నుంచి పర్యటిస్తున్నారండి. అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్యేగా తను ఎన్నుకున్న తన నియోజకవర్గానికి ఆయన వెళ్ళారు. అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని కలవటానికి ఆయనకి నిన్న ఎటువంటి అపూర్వ స్వాగతం లభించిందో మనం చూసామండి. సో ఇవాళ ఏం జరిగిందంటే, అనుకోకుండా అనూహ్యంగా చాలామంది, అంటే ఒక వైసీపీకి చెందిన ఒక సింహభాగం అనుకోండి, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో చేరాలి అని, తెలుగుదేశం కండువా కప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరిని చేర్చుకోను, వైసీపీలో ఉన్న తెలుగుదేశం వాళ్ళైనా సరే, అంటే తెలుగుదేశం నుంచి వెళ్ళి వైసీపీలో చేరిన కార్యకర్తలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కళ్ళను కూడా చేర్చుకునే ప్రసక్తి లేదని ఖచ్చితంగా చెప్పారండి. ఖరాఖండిగా చెప్పారు ఆయన. అలా చెప్పటానికి కారణం ఏంటంటే, తర్వాత కార్యకర్తలకు కూడా చెప్పారు ఆయన, మీరు ఇటువంటివి ఎప్పుడూ ప్రోత్సహించద్దు, ఎవరిని నమ్మద్దు, వైసీపీ కార్యకర్తలను కావచ్చు వీళ్ళందరినీ ఎవరిని కూడా మీరు నమ్మద్దు అని అంటే గట్టిగా చెప్పారు ఆయన. ఇందుకు కారణం ఏంటంటే, 19 నుంచి 24 వరకు ఎవరైతే తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం నుంచి అన్ని బెనిఫిట్స్ పొంది వైసీపీలో చేరారో, సరే చేరటం గురించి మనం మాట్లాడమండి, చేరాక తెలుగుదేశం పతనానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆయన ఏ రకంగా ఎమ్మెల్యేగా నిల్చోకుండా కుప్పంలో
ఆ నియోజకవర్గాన్ని నుంచి ఆయన తరిమేయాలి అంటూ అడుగడుగున ఆయన ఇబ్బందులు గురి చేయటమే కాదు, ఆయనకి రకరకాలుగా అంటే బాధలు పెట్టారు ఆయన్ని. మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టుకుంటానంటే కూడా ఇల్లు కట్టుకుంటుంటే ఎంతవరకు వచ్చింది ఏంటి, ప్రతి వైసీపీ కార్యకర్త అంటే తెలుగుదేశం నుంచి వెళ్ళిన వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అంటే ఒక గూఢచర్యం చేశారు వాళ్ళందరూ ఆ రోజు. దీనికి ఇంకో విషయం ఏంటంటే మనం గతంలో చూసుకుంటేనండి తమిళనాడులో కరుణానిధికి జయలలిత గారికి ఎట్లాంటి వార్ ఉండేదంటే, కరుణానిధి గారు 80 ఏళ్ళు దాటాక, ఎగ్జాక్ట్ వయసు గుర్తులేదు కానీ యోగా నేర్చుకున్నారు ఆయన. మామూలుగా ఆవిడ దగ్గర ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రతిరోజు ఏం జరిగిందో చెప్తూ ఉంటారు. అంటే ప్రతిపక్ష నేత ఏం చేస్తున్నారు, అసలు రాష్ట్రంలో ఏం జరిగింది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆవిడకి ఇవ్వాలి. సో ఈయన నేర్చుకోవటం మొదలుపెట్టి 1 నెల అయిపోయింది అప్పటికే. కానీ ఈ కన్సర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని పెద్ద సీరియస్గా భావించలేదు. సరే ఆయన ఆరోగ్యం కోసం ఆయన యోగా నేర్చుకుంటున్నారులే, ఇందులో మేడంకి చెప్పేది ఏముంది అనుకున్నాడు ఆయన. కానీ అది ఆవిడ దృష్టికి వచ్చి ఆవిడ నిలదీశారు ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఎందుకు చెప్పలేదు అంటే ఆయనకి నిజంగా అది చెప్పాల్సిన విషయం అని తోచలేదు. అయితే చెప్పకుండా ఉండరు కదా అండి, అదంత ఇంపార్టెంట్ అని అనుకోలేదు. అంటే ఎలా ఉంటారు రాజకీయ నాయకులు ప్రత్యర్థులుగా ఉంటే అనేదానికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. వెంటనే ఆయన సస్పెండ్ చేశారండి. నేను చెప్పేది ఏంటంటే మన కక్షలకి ఒక నిజాయితీపరుడైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు ఎలా బలవుతారు అనేదానికి ఇది ప్రత్యక్ష తార్కాణం. సో అదే రకంగా ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏది పట్టించుకోరు. ఎవరైతే ఏంట్లే మనకెందుకు అనే ఒక ధోరణిలో ఉంటారు. సర్లే వాళ్ళు ఏదో తప్పు చేశారు అయిపోయింది పోన్లే పాపం అని వదిలేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి భరించలేడండి. ఆయన ఎదుటి మనిషిలో ఏదైనా ఒక మంచున్నా భరించలేరు, వాళ్ళలో టాలెంట్ ఉన్నా భరించలేరు, వాళ్ళు బాగా చేయగలరన్నా భరించలేరు. చంద్రబాబు నాయుడు ఆయనకు నచ్చకపోవటానికి కారణం అదే. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వస్తే ఆయనకు చంద్రబాబు నాయుడు కనిపిస్తారు అడుగడుగున. ఆ భవనాలు చూస్తుంటే ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారు కట్టించారంటారు. రజనీకాంత్ చూస్తే రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ లాగా ఉంది హైదరాబాదు, దీనికి కారణం చంద్రబాబు నాయుడు అన్నారు. దానికి రోజా లాంటి వాళ్ళు ఏదో కౌంటర్లు ఇచ్చారు. సో అంటే మీకు అభివృద్ధి దిశగా వెళ్ళినప్పుడు ఏది చూసుకున్నా మీకు చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనిపిస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరూ కొనియాడతారు. ఈరోజు చూస్తే కేంద్రంలో ఈయన ఒక కీ పర్సన్ అయ్యారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఒక లెటర్ రాశారంటే ఆయన ఎటువంటి స్థితికి దిగజారారో మనకు అర్థమవుతోంది. అంటే నామ్స్ తెలియకుండా అసలు ఏంటి, ఎవరిని ప్రతిపక్ష హోదాకి పిలుస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 23 సీట్లు తెలుగుదేశానికి వచ్చినప్పుడు మేము 4గురిని లాగేసుకుంటే మీ దగ్గర నుంచి మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు ఆయన. అంటే అప్పుడు 10% గుర్తు రాలేదు అప్పుడు. ఇప్పుడు అదే పెద్ద మనిషి ఇవాళ మాకు ఎందుకు ఇవ్వరు, ఇది ఎవరు స్పీకరు ఇవ్వడని మాకు అర్థమైంది అంటూ ఈయన ఏదో చాలా ఇంట్యూషన్ ఉన్నట్టు మాట్లాడాడు ఈయన. సో అక్కడ మీకు రాజ్యాంగబద్ధంగా లేకపోయినా కూడా అది స్పీకర్ విచక్షణకు ఉన్నా కూడా గతంలో ఏం జరిగింది, గత 74 సంవత్సరాలుగా రాజ్యాంగం ప్రకారం పార్టీలన్నీ ఏ రకంగా వెళ్ళాయి 1950 నుంచి చూసుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇక్కడ వ్యక్తిగత ఇష్టాలు లేకపోతే వ్యక్తిని బట్టి ఇక్కడ జరగవండి. దీని గురించి చాలా రకాల విమర్శలు చాలామంది చేస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆయనకి 11 సీట్లు వచ్చాయి, ఆయన ఫ్లోర్ లీడర్ అని ప్రూవ్ చేసుకుని ఉంటే, అంటే వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేసి ఉంటే ఆయనకి ఫ్రంట్లోనే ఒక సీట్ ఇస్తారు ఇప్పటికైనా కూడా. అంతే తప్ప ఆయనకి మీరు చెప్పినట్టుగా ఇది ప్రతిపక్ష హోదా అయితే రాదండి. ఆయన క్యాబినెట్ హోదా కోరుకుంటున్నారు. అంటే నేను కింద పడ్డా కూడా నాదే పై చేయి అన్నట్టుగా ఉంటే కుదరదు ఏది కూడా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన భరించలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఆయన పని మొదలుపెట్టారు. మీకు తెలుసు, మీరు చెప్పినట్టు ఎన్నో బుల్డోజర్లతో అక్కడంతా క్లీన్ చేయించారు. ఈరోజు అమరావతి రెడీ అవుతోంది. ఇవాళ చూస్తే ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరో ఇవాళ కాన్సులేట్ వాళ్ళు వచ్చారండి పెట్టుబడులు పెడతామని. సో ఇవన్నీ కూడా మనకి శుభసూచకాలన్నమాట. మనం ముందే చెప్పాం చంద్రబాబు గారు వస్తే పరుగులు పెట్టిస్తారు, పని చేయిస్తారు, అది ఎవరికి నచ్చదు పని చేయటం అంటే అని. అందుకని ఏ రకంగా చూసుకున్నా కూడా ఇవాళ కుప్పల్లో ఆయన తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఎవరిని చేర్చుకోవద్దు అని, ఇది జనసేనకు కూడా వర్తిస్తుందండి. జనసేన కూడా ఇలాంటి పని చేయదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోరు. అదేవిధంగా ఇది బీజేపీ వాళ్ళు కూడా దీన్ని గమనించాలండి. ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయో వాళ్ళు కూడా అదే ఫాలో అయితే బాగుంటుంది. వాళ్ళ కేంద్రంలో వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి మా నిర్ణయాలు మాకు అంటే అనొచ్చు, మనకు తెలియదు అది.
కానీ సాధారణంగా మనం చెప్తాం అట్లీస్ట్ రాష్ట్రం వరకైనా వాళ్ళు ఒక ఈ నిర్ణయాలకు కట్టుబడి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం తమ్ముళ్ళకి ఇది ఒక మంచి శుభసూచకం అండి. అందులో పనిచేసే అమలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అందరికీ కూడా ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే బాబు గారు మారారు, బాబు గారు గతంలోలా లేరు. ఇప్పుడు కొత్త బాబు గారిని చూస్తున్నాము, కొత్త చంద్రబాబు నాయుడు, కొత్త ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు ఈయన నూతన ముఖ్యమంత్రిగా నూతన ఆలోచనలతో నూతన పదంలో మన ఆంధ్రప్రదేశ్ని యువకుడిలా, నవ యువకుడు అని మనం చెప్తూ ఉన్నాము. నవ యువకుడిలా ఆయన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారండి. అందుకే ఎదురు చూద్దాం మనం. చూద్దామని ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా కూటమి సభ్యులందరూ కూడా ఈ కుప్పంలో ఏదైతే జరిగిందో దాన్నే పాటిస్తూ పూర్తిగా అందరూ కూడా ఇదే ఫాలో అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే.